హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రామ్. సో బోలో జై శ్రీరామ్. ఫుల్ నేమ్ వచ్చేసి విక్రమ్. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ రామ్ ఆర్ వికీ, రైట్. సో ఏ బాయ్ సిచ్యువేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో అందరికి వీడియో ఫుల్గా చూడడం అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది. సో యాజ్ ఏ షార్ట్గా చెప్పేస్తా. అంకుల్, మీ ఇంట్లో మీకు అబ్బాయి ఉంటాడు, ఆయనకి అసలు ఏమొచ్చు ఏం రాదు, దేని మీ ఇంట్రెస్ట్ ఉంది, దేని మీ ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి అన్ని ఊకోబెట్టి మాట్లాడరు, ఒకసారి ఊకోబెట్టి అడుగురు. మీరు కోచింగ్ పంపిస్తారు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కానీ కోచింగ్ పంపిస్తారు. అయినా సరే ఆయనకు జాబ్ వస్తలేదు. దేనికైనా ఒకసారి ఆలోచించలా ఆయనకి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా. వానికి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీదకి ఒకసారి బిడ్డ నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది అది చెప్పు అని దాని మీద మీరు పెట్టుబడి పెట్టుర్రి, ఖచ్చితంగా అడుగుతాడు, అది ఏ జాబ్ అయినా సరే. సో ఇన్ కేస్ వానికి ఒక జాబ్ రాకపోతే నేను ఉన్న బిడ్డ నువ్వేమైనా పని చేసుకో, ఏం పని చేస్తావు చెప్పు, దానికి పెట్టుబడి నేను పెడతా, ఏదైనా బిజినెస్ చేసుకుంటావా, లేకపోతే మంచిగా నువ్వే చూసి పెట్టి వాళ్ళని అలా పెట్టి వాళ్ళకి ఏది రాకపోతే అంతే తప్ప. సరే నువ్వు గా పని చేస్తావా, గంత చీప్ పని చేస్తావా, ఇంత చీప్ పని చేస్తావా, వాళ్ళకి ఏది రాకపోతే ఏదో ఒక పని చేసుకుంటారు కదా. గా పని చేస్తావా, నా పరువు ఏం కావాలి, నా ఇజ్జత ఏం కావాలంటే నువ్వు అనే మాటలకి సూసైడ్ వేసుకొని వస్తాడు. అప్పుడు 20 సంవత్సరాలు పెంచి దాన్ని యూజ్ ఉంటుందా. చేతికి వచ్చే కొడుకు నోటికి రాకుండా, చేతికి వచ్చిన ముందు నోటికి రాకుండా పోయినట్టు అంత పెద్దగా పెంచి పోగొట్టుకున్నట్టు అవుతుంది. దానికి కారకుడు బరాబరి తల్లిదండ్రులే. సో ఆడికి ఏదొచ్చు అంతలో ఒకసారి మంచిగా ఊకొని మాట్లాడు, మాట్లాడి ఆయనకి నచ్చిందని నువ్వు ఇమేజ్ చేయి. ఆడు సక్సెస్ కాకపోతే అడుగు. అట్లా అని చెప్పి డైరెక్ట్ వచ్చేయకు, జస్ట్ మీ కొడుకుని అనుకో. ఓకే అంకుల్, రైట్. జై శ్రీరామ్.